శ్రేష్టమైనటువంటి దివ్య నామంలో మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ కూడా ఇలాంటి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వాక్యములో ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వాక్యం. మాకు జ్ఞానము కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథంలో దైవజనుడైనటువంటి మోసెస్ చేసినటువంటి ప్రార్థన చేర్చబడి ఉంది. ఏమని మోసే ప్రార్థన చేశాము అంటే, జ్ఞానముతో అనగా జ్ఞానము కలిగినటువంటి హృదయముతో కాదు, దినమును లెక్కించుటకు నేర్పమని మోసే ప్రార్థన చేశాడు. మోసే విజ్ఞాపన చేశాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మోసే ప్రార్థనలోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విశేషాలను మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం. చూడండి, మొదటిగా ఒక మాట రాయబడింది. మొదటి విశేషమైనటువంటి ఆసక్తికరమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నారంటే, మరి మోషే గారు 14వ వచనంలో ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము అని దైవజనుడైనటువంటి మోషే గారు విశేషకరమైనటువంటి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవునా? అంతే కదా? ఏం చేసేవాళ్ళు? ఉదయమున దేవుని కృపతో తృప్తిపరచుము. అవును, క్రీస్తునందు ప్రియులారా, ప్రతి ఉదయము దేవునికి ప్రార్థించాలి, దేవుని కృప కొరకు గోజాడాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఉదయమున దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుని కృపతో మనము తృప్తిపరచబడతాము. ఎప్పుడైతే దేవుని కృపతో మనం తృప్తిపరచబడతామో, అప్పుడు ఆ తృప్తిపరిచిన దినమంతా కూడా ఉత్సాహము, సంతోషము కలుగుతూ ఉన్నది. చూడండి ఆ వాక్య భాగాన్ని. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహము, సంతోషముతో మేము ఉందుము. ఎప్పుడు ఉత్సాహము మనలో ఉంటుంది? ఎప్పుడు సంతోషం మనలో ఉంటుంది? చెప్పండి, ఎప్పుడు ఉంటుంది? దేవుని సన్నిధానంలో దేవుని కృప కొరకు కనిపెట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన చేసినప్పుడు మనలో ఉత్సాహము, మనలో సంతోషము ఆ దినమంతా కూడా ఉంటుందని ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నా. అందుకనే నేను వచ్చినటువంటి మొదటి దినములలో మీకు నేను నేర్పించినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఉదయమున. అందుకనే ఉదయమున దేవా నీ కృపతో నన్ను తృప్తిపరచుము అని దేవుని సన్నిధానంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం బ్రతికే దినములన్నీ కూడా సంతోషము, ఉత్సాహము, సమాధానము మనకు కలుగుతుంది.
ఇది రెండవ మాట. దేవుని కృప కొరకు ప్రార్థన చేయాలని మొదటి మాట. రెండవ మాట ఏంటి? దేవుని కృప కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనకు సంతోషము, ఉత్సాహము కలుగుతుందని రెండవ మాటగా దైవజనుడైనటువంటి మోషే గారు తన ప్రార్థనలో పలుకుతూ ఉన్నారు. ఇక మూడవదిగా క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఉత్సాహము, సంతోషము పొందులకు దేవుడు మనకు ఒక వాగ్దానమును ఇచ్చి ఉన్నాడు. ఏమి వాగ్దానం అంటే తెల్లవారు వదులుకొని రాత్రి పండుకునే వరకు దేవుని కృప మనకు తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని కృప మనకు తోడై ఉంటుందంటే ప్రతి ఉదయం దేవుని కృప పొందుకొని ఆ దినాన్ని మనం ప్రారంభించినప్పుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు నేను ఉదయం అంటే అందుకని 63వ కీర్తనలు ఉంది చూడండి. 60 కీర్తనల గ్రంథము 63వ అధ్యాయంలో మొదటి చూడనమ్మా. దేవా నా దేవుడు నీవే, నిన్ను వెతుకదు, ఎందుకు నిన్ను వెతుకుతాను అని దావీదు గారు పలుకుతున్నాడు. ఎందుకు దావీదు గారు నేను ఉదయాన్నే సన్నిధిలో చేరి నీ కృప కొరకు పరిగెడుతున్నది, నీ కృప కొరకు కనిపెట్టుకు దేవుని సన్నిధానంలో మనం చేరాల. ఎందుకు చేస్తున్నాడు అక్కడ దేవుడు దావీదు? దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావమును చూచుటకు దేవుని సన్నిధానంలో నేను ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను అని దావీదు అంటాడు. మోషే అయితే ప్రతి ఉదయం దేవుని కృప కొరకు నేను కనిపెడుతున్నాను అని అంటున్నాడు. దావీదు అయితే నేను వేకువనే నేను లేస్తాను, దేవుని సన్నిధానంలోకి వెళ్తున్నాను, దేవుని సన్నిధానంలో దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావము చూచుటకు నేను దేవుని సన్నిధానంలో ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. ఆయన కృప ఈయన డైరెక్ట్ గా దేవుని యొక్క బలాన్ని చూడాలి. మోషే కృప పొందుకున్న తర్వాత సంతోషం కలుగుతుంది అంటున్నాడు. దావీదేమో దేవుని సన్నిధానంలో నేను ఆశతో కనిపెట్టుకుని ఉన్నాను. ఎందుకు కనిపెట్టుకుని ఉన్నాను? బలమును, ప్రభావం. అందుకని ఉదయాన్నే మనం దేవుని సన్నిధానమునకు వచ్చి ప్రార్థించమని ఎందుకు చెప్తున్నానంటే మనము ఉత్సాహము, సంతోషము పొందుటకు, దేవుని బలమును చూచుటకు మనం దేవుని సన్నిధానంలో కూడుకునే బిడలుగా మనం అందరము కూడా ఉండాలని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇలాంటి కాల సమయంలో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుని కృప కొరకు మోషే గోచారాడు. దేవుని బలాన్ని చూచుటకు దేవుని సన్నిధానంలో దావీదు చేరుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తెల్లవారుజాము మొదలుకొని రాత్రి మనము పడుకునే వరకు దేవుని కృప మనకు తోడై ఉండాలంటే మనం ఈ 2 పనులు మనం దేవుని సన్నిధానంలో చేయాలి. అందుకని దావీదు అంటారు 90వ కీర్తనలో, చూడండి 15వ వచనం, నీవు మమ్మను శ్రమ పరిచిన దినముల కొలది మేము కీడును అనుభవించిన ఏళ్ల కొలది మమ్మను. చూడండి క్రీస్తునందు ప్రియులారా, మోషే ప్రార్థనలో
అతి శ్రేష్టమైనటువంటి భాగము ఈ ప్రార్థన. ఏది? నీవు మమ్మల్ని శ్రమ పడించిన దినముల కొలది నేను కీడును అనుభవించిన ఏళ్ళ కొలది మమ్మల్ని సంతోషపరచు. ఎన్ని రోజులైతే, ఎన్ని దినములైతే మమ్మల్ని శ్రమపరిచావో, మాకు కీడు చేశావో, అన్ని ఏళ్ళ కొలది మమ్మల్ని సంతోషపరచుము. కాబట్టి ప్రియులారా, మోసే ప్రార్థనలో అత్యంతమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి భాగం ఇది. పిల్లలు జ్ఞాపకం చేసిన మానవులు శ్రమను కీడును అనుభవించింది, కానీ వాటన్నింటినీ కూడా తలకిందులు చేయటకు ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మోసే ప్రార్థనలో శ్రేష్టమైనటువంటి మరి భాగం ఇది. ఎందుకంటే మనము శ్రమను కీడును అనుభవించింది, కానీ వాటన్నిటిని కూడా తలకిందులు చేయి ప్రభు శక్తిమంతుడు కాదా? ప్రభు శక్తిమంతుడని కూడా మీకు నేను మనం చేస్తాను. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. అందుకని పౌలు గారు అంటారు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి. ఎందుకు ప్రభునందు మనం ఆనందించాలి అంటే, ప్రభువు మనకున్నటువంటి శ్రమలన్నిటినీ కూడా తలకిందులు చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్తున్నా, ప్రభువులో మీరు ఆనందించాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, మన ప్రభువు మన శ్రమల నుంచి తప్పించువాడుగా ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 17వ వచనం చూడండి ప్రియులారా. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మా దేవుడైన యెహోవా మా మీద నీ ప్రసన్నత మా మీద ఉంచు. అదే మోషే ప్రార్థన చేసిన కృప మాకు తోడుగా ఉంచు. నీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయి. చివరిలో ఏమంటున్నారో తెలుసా పిల్లరా? నీ ప్రసన్నత మా మీద ఉంచు. దేవుని యొక్క ప్రసన్నత మన మీద ఉండాలి అంటే మనము దేవుని సన్నిధానంలోనికి చేరాలి. అందుకనగా దేవుని ప్రసన్నతను చూచుటకు, చూడండి కీర్తనల గ్రంథంలో 60లో ఉన్న మాట ఒకసారి జ్ఞాపకం తీసుకున్నాం. మళ్ళా దావీదు గారు అంటున్నటువంటి మాట, నా ప్రాణము నీ కొరకు కృష్ణ గురించి నీ మీద ఆశ చేత నిన్ను చూడగలనని నా శరీరము కృషించుతున్నది. నిన్ను చూడాలి. ఎక్కడ? దేవుని యొక్క సన్నిధానంలో నిన్ను చూడాలని నా హృదయం క్షీణిస్తూ ఉన్నదని మరి దావీదు గారు పలుకుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని
బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది మాట ఏంటంటే, దేవుని ప్రసన్నత మనం చూడాలి అంటే, దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే, ప్రతి దినము మనం సంతోషించాలి అంటే, ఉత్సాహించాలి అని అంటే, మనము ప్రతి ఉదయమున దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేయాలి. అందుకనే దావీదు అంటాడు, రాత్రి జాముల యొక్క ప్రార్థనను సిద్ధము చేసుకొని నీ సన్నిధానంలో నేను కాచుకొని ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇండియాలో మనం ఉదయకాలము ప్రార్థన చేయాలి అంటే మనం ఉదయకాలం ఏ ప్రార్థన మనం చేయాలా అనేది సిద్ధము చేసుకుని ఉదయకాలము వచ్చి ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రార్థన చేయబడినప్పుడు మనం ఏ అంశము కొరకైతే మనం చెప్పుకుంటున్నామో ఆ అంశం కొరకు మనం ప్రార్థించాలి. ఈ రాత్రికాల సమయంలో దావీదు మాట, నేను ఉదయం ప్రార్థించాలి అంటే రాత్రి జాములలోనే ప్రార్థనను సిద్ధము చేసుకుని దేవుని సన్నిధానంలో కూడుకుంటాను అని. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయాలంటే ఎటువంటి హృదయం మనకు కావాలి? ఏమా ఎటువంటి హృదయం కాబట్టి జ్ఞాన హృదయము మనకు కావాలి. అందుకని మరి బయలుదేరేటువంటి మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయను. ఎందుకో తెలుసా? మా దినాలు మేము లెక్కించుకోవాలి. ఎవరన్నా అంటారు ఈ మాట, మా దినాలు ఎన్ని దినాల్లో ప్రభుత్వంగా మనం లెక్కించు నేను అంటారు ఎవరైనా. కానీ ధైర్యంగా మరి మోషే అంటున్నారు, మా దినములు లెక్కించు, మాకు జ్ఞానంలో పిల్లరా క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆ మనవి ఏమిటంటే, మనము ప్రతి ఉదయం దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. ఒకటి. రెండు, మనం ప్రార్థన సిద్ధం చేసుకుని దేవుని సన్నిధానంలో కాచుకుని ఉండాలి. మూడు, మన దినము లెక్కించే జ్ఞానము దయచేయమని మనం ప్రార్థన చేయాలి. నాలుగు, పిల్లరా మనం నమ్మాలి. మనం ఎన్ని ఏళ్లతో శ్రమపడుతున్నామో అన్ని ఏళ్లతో మమ్మలను సంతోషపరచమని దేవుని ఎదుట మనము కూడా ప్రార్థించే బిడ్డలముగా మనం ఉండాలని కూడా మేము రాత్రికాల సమయంలో ప్రభునామంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా మోషే చేసిన ప్రార్థన, మరి దావీదు చేసినటువంటి ప్రార్థన మనము కూడా చేసి దేవుని కృపకు మనం పాత్రలు అవుదామని ఈ రాత్రికాల సమయంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని మన వినికిడిలో నియమించి ఆశీర్వదించి బలపరచబడినదాకా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా